హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిష్ కర్రీ చేస్తున్నాను, చూపిస్తాను. తెలంగాణ స్టైల్లో చేస్తానండి. ఇదిగో కారం, ఉప్పు, ధనియా పౌడర్, పిప్పర్, మిరియాల పౌడర్, మసాలా, పసుపు, ఇది మెంతి పౌడర్ అండి. ఇది టమాటా గ్రేవీ పట్టానండి. ఇదిగో చింతపండు అండి. ఇది ఉల్లిపాయసం గ్రేవీ పట్టానండి. గ్రేవీ 2 మిర్చీలు వేస్తానండి. ఫస్ట్ అండి మెంతి పౌడర్ వేస్తానండి. 2 మిర్చీలు, ఉల్లిపాయ, అల్లం అండి. ఇదిగండి జీరా పౌడర్, జీలకర్ర పౌడర్ అండి. ఇలా అన్ని పట్టేసి పెట్టింది. ఇలా కలపాలండి, బాగా మాడకుండా ఎర్రగా కావాలి. ఇదిగో టమాటా వేస్తుందండి. టమాటా గ్రేవీ 2 టమాటాలు అండి. ఇలా వేస్తే పచ్చి వాసన అన్నది పోతుంది అన్నట్టు, కొంచెం ఫ్రై చేసుకుంటే. అది 3-4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేస్తానండి, మసాలాలు. ఫిష్లు వేస్తున్నానండి. ఇది పెద్ద చేప కదా, ఇలాగనే వేయాలి. చిన్న అంటే తర్వాత పెద్దది కాబట్టి నేను ఇలానే వేస్తానండి. ఇలా ఇలా చేసి ఇప్పుడు మసాలా పట్టుకోవాలి పీసులకు. 1 నిమిషం 2 నిమిషాలు అలా కలిపేసి కారంలో చింతపండు వేస్తున్నానండి. ఇలా చేస్తే పీస్ తొందరగా ఉడుకుతుంది, రుచిగా వస్తుంది, చప్పగా రాదండి. అంటే చిన్న అయితే పులుసులే వేయాలి, పెద్దది కాబట్టి ఇలా వేస్తాను నేను. అంతా పెట్టానండి పులుసు. ఇది ఉడకాలి, ఇక 15 నిమిషాల దాకా ఉడకాలి. 2 రెమ్మల కరివేపాకు అయింది. కర్రీ నూనె సైడ్కి వచ్చిందండి. కొత్తిమీర ఆకండి. అయిందండి కర్రీ. మిస్ చూడండి. ఇలా ఉడికింది మంచిగా. ఆయిల్ పైకి రావాలి. అయిందండి కర్రీ, అయింది, కూర అయింది. ఫస్ట్ ప్లేట్లు కర్రీ వేసుకోవాలండి, తర్వాత అన్నం పెట్టుకోవాలి. ఇలా అందండి కర్రీ, బాగానే మంచిగానే ఉంది. వేడిగా ఉందండి.